ఇక్కడ వచ్చిన అందరికి కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకొని చాలా త్వరగా ఫినిష్ చేస్తాను. ఫస్ట్ ముఖ్యంగా మా యాక్టర్ శేఖర్ చంద్ర గారు, సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, నేను తనతో అగ్రిమెంట్ రాయింగ్ చేసుకున్నా, నా నెక్స్ట్ 2 సినిమాలు పడతాను మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు నేను పోగొట్టుకుంటా బాబాయ్ వెళ్ళి. అండ్ నగేష్ తను కూడా ఇట్స్ మై థర్డ్ ఫిల్మ్ విత్ హిమ్ అండ్ విష్ టు బి కొలాబరేటింగ్ విత్ జగన్ అండ్ లవ్ యూ డార్లింగ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మారుతి గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరిందండి. సో అండ్ అది ఈ సినిమా కావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ నెవర్ గివ్ అప్ ఆన్ మీ, యూ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ శివసాయి, he is one of the best directors I've worked with. This hands down I'll say that. I'll put up and I'll say that he is one of the best directors I've worked with. అంటే ఆయన ఎంత పర్టికులర్ అంటే అనుకున్నాను, స్లోగా అనుకోకుండా ఈ పాయింట్ తట్టడంతో అది యాక్చువల్గా సాయికి చెప్తే తను నిజంగా చాలా బాగా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కిరణ్ గారికి కూడా సరే ఇది కథ అని చెప్తే ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం, నాకు కామెడీ సినిమా ఏమన్నా కావాలి సార్ అని అంటే ఆయనకు కూడా లక్కీగా ఈ కామెడీ సినిమా ఇది ఎక్కించడం జరిగింది. దీని తర్వాత మెయిన్ ఈ సినిమాని అంటే చిన్న సినిమా కాన్సెప్ట్ ఫిల్ము అంటే ఇవాళ ఆడియన్స్ నార్మల్గా అసలు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఎక్స్ట్రీమ్గా ఉండాలి, ఎనీ ఎక్స్ప్రెషన్. అలాంటిది ఈ సినిమాని ఈ పాయింట్ని నిజంగా థియేటర్కి డెఫినెట్గా రప్పిస్తుంది అని అనుకున్నాను. ఎందుకనంటే చాలామంది అమ్మాయిలుకి ఒక డౌట్ ఉంటుంది, అంటే అది పబ్లిక్గా చెప్పుకోరు, కానీ చాలామంది నిజంగా నేను చేసుకునేవాడు రొమాంటిక్గా లేకపోతే నా లైఫ్ ఏమైపోద్ది, నిజంగా అలానే వాడిని టెస్ట్ చేయలేరు, ముందు టెస్ట్ చేస్తే వీళ్ళు తేడా అనుకుంటారు. అలా అని పెద్దవాళ్ళు చూపించిన సంబంధం అలా తలంచుకుని చేసేసుకుంటే దాని తర్వాత నేను బుక్ అయిపోతానేవాడిని. ఇలా రకరకాల డౌట్స్తో యాక్చువల్గా చాలామంది వెళ్తున్నారు. కొంతమంది ఎక్స్పీరియన్సెస్ విని యాక్చువల్ నిజంగా నా లైఫ్ కూడా అలా అయిపోద్దని భయపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్వీట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఈ సినిమా. అంటే మన మధ్యన జరిగే ఒక కథలాగా ఉంటుంది. ఆ పాత్ర నిజంగా మనీషా చాలా బాగా యాక్ట్ చేసింది. ఎందుకంటే రాజ్ తరుణ్తో పాటు ఈక్వల్గా ఒక కొత్త అమ్మాయి చేయాలంటే అంత ఈజీ కాదు, అది నాన్ తెలుగు అమ్మాయి, బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అట్లాగే ఈ టీం అందరినీ నిజంగా ఒక తాటి మీదలాగా, ఎందుకంటే ఇతను శివసాయి మామూలు టార్చర్ క్యాండిడేట్ కాదు. ఎందుకంటే నన్ను కూడా మామూలుగా టార్చర్ పెట్టడు. అంటే ఏదన్నా ఒకటి చెప్పిన తర్వాత ఇది ఎందుకు అది ఎందుకు అసలు అన్ని 360 డిగ్రీస్ మామూలుగా కొరడాలతో కొడుతుంటాడు. అసలు దీంతో అంటే తన ప్యాషన్కి నిజంగా చాలా ఇది ఉంటుంది, అలాగే పెయిన్ కూడా ఉంటుంది, అనుభవిస్తాం. అందుకని తనతో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఒక నెల. అంత అంటే నాకు తనలో నచ్చింది ఏంటంటే ఆ ప్యాషన్, ఆ పిక్కి నాకు ఇది కావాలి, ఇది డీటెయిల్, ఇది కావాలనే తత్వం నిజంగా తన్ని డెఫినెట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది. అది ఆ ప్యాషన్ ఉన్నంతకాలం కూడా. నెక్స్ట్ రిమైనింగ్ టీం అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇవ్వాలి చిన్న సినిమాకి, కామెడీ సినిమా కంటే ఎన్నిసార్లు చెప్పినా సరే తను నిజంగా ద బెస్ట్ ఇచ్చాడు. నిజంగా మీకు వదిలిన సాంగ్ కంటే ఇంకా కమింగ్ రాబోయే సాంగ్స్ చాలా బాగుంటాయి. అట్లాగే డిఓపి, ఇద్దరు డిఓపిస్ చేశారు, ఇద్దరు కూడా చాలా ద బెస్ట్ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టీం అందరూ, ఇంకా ఆర్టిస్టులు అయితే ఒక్కళ్ళు కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెట్టేశాడు. బడ్జెట్ తేలిపోయింది. అంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ నుంచి కూడా తెచ్చేసుకున్నాడు. వీటి గణేష్ గారిని బాగా వాడాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా యూజ్ చేసుకుని మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో రాబోతుంది భలే ఉన్నాడే సినిమా. డెఫినెట్గా ఇది రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అవ్వబోతుంది, నేను చెప్తున్నాను గ్యారంటీగా. ఎందుకంటే ఇవాళే మా ఎడిటర్ శ్రీకాంత్ నాకు ఒక 2 రీల్స్ చూపించాడు.
నిజంగా ఫ్లో చాలా బాగుంది. అది అలాగే కంటిన్యూ అయ్యి మంచి సినిమా అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన కిరణ్ గారికి, వాళ్ళ బ్రదర్ రవి గారికి, ఇద్దరికి కూడా హార్ట్లీ వెల్కమ్. అట్లాగే ఈ చిన్న సినిమాలు ఎప్పటికీ బాగుండాలని, నేను ఒక చిన్న సినిమాతో వచ్చా కాబట్టి నేను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా చిన్న సినిమాని మాత్రం వదలకుండా అలా ట్రావెల్ అవుతున్నాను. ఇది కూడా ఆడుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా డెఫినెట్గా ఈ సినిమాని, ఈ టెక్నీషియన్స్ అని అందరినీ బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొదటి చిత్రం వచ్చిన వాళ్ళందరికీ ప్లీజ్ అందరూ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదైనా సినిమా స్టార్ట్ అవ్వడానికి టీం వర్క్ అంటారు కదా, ఒక్క ఆద్యుడు ఉంటారండి. ఆ ఆద్యుడు అందరినీ ఫామ్ చేసి ఒక పైన శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు కదా, మీరు అందరూ చేయండి నేను ఉంటాను ఇక్కడ అని. సో అలా ఈ సినిమాకి మారుతి గారండి. అంటే ఎవరున్నా లేకపోయినా జరగచ్చు, కానీ ఆ ఒక్కరు లేకపోతే మాత్రం భలే ఉన్నాడు లేదండి. సో హీఈస్ ద హోల్ అండ్ హార్ట్ ఫర్ భలే ఉన్నాడు. వెనకుండి మమ్మల్ని చాలా బాగా నడిపించారండి. ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా లైక్ ఫన్ మూమెంట్ కానీ ఏదైనా కానీ చాలా బాగా నడిపించారు. సో ఐ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. అంటే డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని అంటారు కదండి, నా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ చేసింది మాత్రం మారుతి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ కిరణ్ గారు థ్యాంక్స్ అండి, నమ్మి స్టోరీ విని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ దెన్ వన్ మెయిన్ పర్సన్ అండి రాజ్ తరుణ్ గారు. అంటే నౌ డేస్ ఒక స్టోరీ చెప్పి ఒప్పించడము ఈజ్ వెరీ డిఫికల్ట్. అలాంటిది నేను చెప్పినప్పుడు విని ఓకే సెన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంతకుముందు ఏం చేసాడు అని కూడా ఏమీ అడగకుండా కథ విని బాగుంది మనం చేద్దాం అని చెప్పి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇంపార్టెంట్గా స్టోరీ డిస్కషన్స్లో నాకు బాగా హెల్ప్ చేసింది సుబ్బు గారు అండి. సుబ్బు గారు సార్, మీరు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ఇచ్చిన ఇన్పుట్ అయితే మర్చిపోలేనండి, సినిమా చూస్తే మీకు గుర్తొస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాళ్ళు నాకు పరిచయం చేసినందుకు. అండ్ నా టీం అండి, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు ఎక్సలెంట్ సార్. అన్ని పాటలు అండి, నేను కొన్ని ఎక్స్ట్రా పాటలు అడిగినా కానీ బిట్ సాంగ్స్ ఉంటాయండి సినిమాలో, పర్లేదు ఏం కాదు చేద్దాం అని చెప్పి ఇంకొకటి బాకీ ఉంది, అది కూడా చేద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ మా డిఓపి నాగేష్, విజువల్స్ చాలా బాగా ఇచ్చారు. కొంచెం పేషెన్స్ తక్కువ అని అనుకుంటాం, కానీ అవుట్పుట్ చూసిన తర్వాత డెఫినెట్లీ బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ నాగేష్. అండ్ మా ఎడిటర్ శ్రీకాంత్ అండ్ మా రైటర్స్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు థ్యాంక్స్ అండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతకు మించి ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ అండి. ఎంజాయ్డ్, ఇలా ఏదో కొత్తగా చేయబోతున్నాము, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి అని. అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ శివగారు చెప్పినప్పుడు దే ఆర్ రియల్లీ గుడ్ సాంగ్ సిచ్యువేషన్స్, బట్ క్రిటికల్ ఉన్నాయి కొన్ని. అంటే రెగ్యులర్గా వెళ్ళే సాంగ్ సిచ్యువేషన్స్ కంటే కూడా చాలా కంటెంట్ చెప్పేది, లాట్స్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేయాలి అవన్నీ. సో మేము చాలా తలవద్దులు కొట్టుకొని ఏదైనా కొత్తగా చేయాలి, క్యాచీగా చేయాలి, ఏమి హుక్ రావాలి, ఎట్లాంటి లిరిక్స్ రావాలి అని మేము బాగా డిస్కస్ చేసేటప్పుడు వన్ ఫైన్ డే మారుతి గారు పిలిచి, సో అన్ని సాంగ్స్కి, ప్రతి సాంగ్స్కి అనమాట ఒక కొత్తగా హ్యూమర్ యాడ్ చేసి, కొత్త కాన్సెప్ట్స్, కొత్త అప్రోచెస్, సో అట్లా చాలా హెల్ప్ చేసి ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చి, సో ప్రతి సాంగ్ ఇప్పుడు మీరు ఇందాక చూసారు ఆడోళ్ళు కామంటే దూరం, సో అది ఎట్లాగైనా వెళ్ళొచ్చు అలాంటి సాంగ్ సిచ్యువేషన్, బట్ దాంట్లో మంచి ఫన్ తీసుకొచ్చేలాగా, ఆ లిరిక్స్ అన్నీ హుకీ అయ్యేలాగా. సో ఈవెన్ శివ గారు, ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. పిక్చర్గా ఓవరాల్గా కానీ ఫుల్ క్లారిటీతో. సో ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. అండ్ కిరణ్ గారు అండ్ రాజ్ భయ్యాతో అయితే దిస్ విల్ బీ మై థర్డ్ ఫిలిం. సో ఇంతకుముందు సినిమా చూపిస్తాం మామ అండ్ అందగాడు, సో తర్వాత ఈ ఫిలిం. సో హోప్ ఇది ఖచ్చితంగా మూవీ అందరికీ నచ్చుతుంది, హిట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ప్రేక్షకుల సీట్లో కూర్చున్న మా వెల్ విషర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. బయట ఎండలు బాగున్నాయి, పని ఉంటేనే బయటికి వెళ్ళాలి, పని లేకపోతే ఇంట్లో కూర్చొని మన సినిమాలు చూసుకుంటూ ఉండాలి ఎంటర్టైన్మెంట్ సెక్షన్కు. ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా. మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఒక మంచి సినిమా అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటే, దీనికి వెనకాల మారుతి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా మారుతి గారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్లో ఉంటారు, ఫ్యూచర్లో ఎక్కడున్నాడో అన్న, నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నీలోనే ఒక మంచి కామెడీ టింట్ ఉంటుంది.
అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు, అంటే ఒక ఆర్టిస్ట్కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు. అందులో శివన్న మాత్రం మాకు 90% ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారు నన్నకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి అన్న కిరణ్ అన్న, మన కిరణ్ గారే కదా ప్రొడ్యూసర్ గారు, ఎక్కడున్నాడు అన్న, ఖచ్చితంగా గూగుల్ పేలో మరి అకౌంట్లో ఖచ్చితంగా నిండుతాయి. అంత మంచి సినిమా తీసిల్లన్న. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మిగతా సీన్లు కూడా కొన్ని చూసి మిగతా మేము చేసేటప్పుడు చాలా బాగా నవ్వించిండు, చాలా బాగా కంటెంట్ అంటే మనకు అనిపించేటప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది అనిపించింది. అంటే ట్రైలర్ మీరు చూసి ఈరోజు ఎంత బాగుందో, సినిమా కూడా కామెడీ టింట్ తోటి కడుపు నవ్విస్తుంది, నవ్వులకు ఏటు మాత్రం తీసిపోదు. ఖచ్చితంగా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు పాత్రను ఇచ్చినందుకు. అలాగే మారుతి గారు మీ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇస్తే నా కోరిక తీరిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియాకి ఒక స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఒక మంచి సినిమా మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారని తెలుసు, ఇది ఒక మంచి ఫిలిం. ఈ ప్రమోషన్ కొంచెం ఎక్కువగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.